పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఎన్నికే తప్పు అని అన్నారు హెచ్సీఏ సీనియర్ మెంబర్ చిట్టి శ్రీధర్. శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు సభ్యత్వం పొందాడని ఆరోపణలు చేశారు. హెచ్సీఏకు ఏజీఎం హాజరు కాకపోయినా పాల్గొన్నట్లు రికార్డులు రాసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ సగం సభ్యులు జైల్లో ఉండడం దురదృష్టకరమని, హెచ్సీఏ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి క్రికెటర్లను అభివృద్ధి చేసి దేశానికి అందించాల్సినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరచూ వివాదాల్లో చిక్కుంటుంది. అయితే తాజాగా ఏకంగా హెచ్సీయూ ప్రెసిడెంటే జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి హెచ్సీఏ సీనియర్ మెంబర్ అయినటువంటి చిట్టి శ్రీధర్ గారు ఉన్నారు. సార్, చూస్తున్నాం హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కూడా పలు ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అసలు ఆయన జైలుకు వెళ్ళాల్సినటువంటి కారణాలు ఏంటి, మీరేం చెప్తారు? యాక్చువల్లీ జగన్మోహన్ రావు గారు మా క్రికెట్ అసోసియేషన్ మెంబరే కాదు. ఫస్ట్ గౌలిపుర క్రికెట్ క్లబ్బు, అది మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి క్లబ్బు. 2017లో దానికి ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు అక్కడ మాకు ఒంబడ్స్మన్ అయినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఉండే. ఆయన దాన్ని పరిశీలించి దీని పేరు మార్చకూడదు, దీన్ని గౌలిపురగానే ఉండాలని కూడా చెప్పినటువంటి ఆర్డర్ కూడా ఉంది అక్కడ. అయినా కానీ వాళ్ళు దాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చేసి మరి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కృష్ణయాదవ్ గారి పేరుని తొలగించడం జరిగింది. అది ఫోర్స్ చేసిర్రు, అది తొలగించి ఇతను ఇప్పుడున్నటువంటి అంటే ఎన్నుకోబడ్డటువంటి అధ్యక్షులు జగన్మోహన్ రావు గారి పేరుని అందులో యాడ్ చేసి ఆయనని ఎలక్షన్స్ రంగంలోకి తీసుకురావడం జరిగింది. ఈ హెచ్సీఏలోకి రావడం కోసమే ఒక ప్లాన్ ప్రకారం ఆ క్లబ్లోకి ఎంటర్ కావడం జరిగింది. అంతే అక్కడ ఒక మెంబర్గా ఉండాలి, ఏదో క్లబ్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉండాలన్నప్పుడు ఆయన ఆ క్లబ్కు గౌలిపుర క్రికెట్ క్లబ్ సెక్రటరీ అయినటువంటి రాజేందర్ యాదవ్ గారితో మేనేజ్ అయ్యి కుమ్మక్కై ఆయన ఆ క్లబ్కు ఒక ఆఫీస్ బేరర్గా వచ్చి ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి అసలు మెయిన్ పర్సన్సే సెక్రటరీ వల్లనేమో అబ్స్కాండింగ్ ఉన్నాడు దేవరాజు, ప్రెసిడెంటు, సిఇఓ, ట్రెజరరు, ఈ ముగ్గురు పోయిన తర్వాత ప్లస్ దాంతోపాటు వేరే మెంబర్స్ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఈరోజు చెంచల్ కూడా చర్లపల్లి జైల్లో ఉన్నారు. నేను కోరేది ఏంటంటే మా మెంబర్స్ కూడా అందరితో నేను మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ కమిటీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలి. అయితే హెచ్సీఏ ప్రెసిడెంట్తో పాటు సెక్రటరీ అలాగే సీఈఓ ఇట్లా అనేక మంది జైలుకు వెళ్ళడం, మొత్తం సగం బాడీ మొత్తం కూడా జైల్లో ఉండడం, సో ఇట్లాంటి అవినీతి ఆరోపణలు గతమైన రాలేదు. సో మరి ఇట్లాంటి ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఉండకూడదు అనేటువంటి హెచ్సీఏ సీనియర్ మెంబర్ చిట్టి శ్రీధర్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక ఏజీఎంలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఈ మొత్తం కమిటీని రద్దు చేసి మళ్ళీ తిరిగి మొత్తం కమిటీ ఎన్నిక అవుతేనే హెచ్సీఏ కార్యకలాపాలు అనేటువంటి సాఫీగా సాగుతాయి అనేటువంటిది హెచ్సీఏ సీనియర్ మెంబర్ చిట్టి శ్రీధర్ డిమాండ్ చేస్తున్నారు. మహేష్ తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.